పిల్లలు ఎస్కేప్ కాలేకపోతారో, అందరూ చదవలేకపోతారో, కాలేకపోతారో, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతారో, వీటినన్నిటినీ కలిపి ఆటిజం అంటారు. సో ఇలాంటిది ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ గారిని కలవాలి. కలిసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అలాగే సైకాలజిస్ట్ని కూడా కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బిహేవియర్ థెరపీస్ అలాంటివన్నీ ఇస్తామన్నమాట. అలాగే సో ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే తల్లిదండ్రుల్లో కూడా అవగాహన రావాలి అంట. ఖచ్చితంగా అవగాహన రావాలి. సో దానికనే ఫస్ట్ మనము ఒక నార్మల్ అంటే ఏంటి, ఒక అబ్నార్మల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ పేరు పెట్టి పిలిస్తే పలకలేదు, ఎప్పుడో ఒకసారి పలకలేదు అనుకోండి, మనందరం కూడా చేస్తాం అది పరధ్యానంగా, ఒక్కొక్కసారి పరధ్యానంలో. ఎగ్జాక్ట్లీ కదా. బట్ అలా కాకుండా ఎప్పుడు పిలిచినా పలకకపోవడం, ఎప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది అబ్నార్మల్. అంటే వీళ్ళు నార్మల్ పిల్లల్లాగా లేరు అనేది తెలుసుకోవాలి. అలాగే పిల్లలతో కలవలేకపోవడం, పిల్లలతో కలిసి ఆడుకోలేకపోవడం, చిన్న చిన్న సౌండ్స్కే ఎక్కువ రెస్పాండ్ అయిపోవడం, లేదా అసలు రెస్పాండ్ కాకపోవడం, ఇలాగా వీటన్నిటికీ ఎప్పుడైతే ఇవన్నీ పిల్లల్లో ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. అది సైకియాట్రిస్ట్ అన్నా అవ్వచ్చు, సైకాలజిస్ట్ అన్నా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో కావచ్చు, ఇట్లా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి అంటే పిచ్చి వాళ్ళు మాత్రమే వెళ్తారేమో అన్న ఆలోచన ఉంది కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇది ఈ సోషల్ స్టిగ్మా అంటారు దీన్ని. ఇది ఉందండి. ఇప్పుడు నెమ్మదిగా అది వెళ్ళిపోతూ ఉంది, అంటే కనుమరుగవుతుంది. అందరికి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇంతకు ముందులాగా కాకుండా ధైర్యంగా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. మా పిల్లలు చదవట్లేదనో, లేకపోతే మా పిల్లలు ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు, హైపర్ యాక్టివ్ అంటారు, అలా ఉంటున్నారు అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. సో ఇంతకు ముందు కంటే పర్వాలేదు, కానీ ఇంకా మార్పు అనేది చాలా చాలా అవసరం మన సొసైటీలో. అలాగే తల్లిదండ్రులు కూడా యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. అవును, నా బిడ్డ ఇలా ఉన్నాడు, నేను దానికి రిలేటెడ్గా ఏం చెయ్యాలి, ఎటువంటి హెల్ప్ తీసుకోవాలి అనేది వాళ్ళకు కూడా తెలియాలి. అది తెలిసినప్పుడే వాళ్ళు యాక్టివ్గా పిల్లల్ని ఆ ప్రొఫెషనల్ దగ్గర తీసుకొని వెళ్ళగలుగుతారు. లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే 2 ఏళ్ళ వరకు పిల్లలకు మాటలు రాకపోయినా కూడా ఏం చెయ్యరు, వస్తాయిలే, ఏమంటే నాకు పుట్టింది అబ్బాయిలకు మాటలు లేటుగా వస్తాయి, మా హస్బెండ్ కూడా మాటలు లేటుగా వచ్చినాయి అంట, సో నా కొడుకు కూడా లేటుగా వస్తాయి, కాబట్టి నేను అందుకని ఆగేనండి అని చెప్తారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అవేర్నెస్ అనేది లేకపోవడం వలన వచ్చిన ప్రాబ్లం అన్నమాట. ఇది ఎక్కువ ఆటిజంలో చూస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడకుండా అలాగ ఉండడము అలాగా. ఆ తర్వాత పిల్లల్లో ఇంకొక అబ్నార్మల్సీ అని చెప్పచ్చు. అంటే మామూలుగా ఒక కొంత మేరకు ఆడుకోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడము, దృష్టి పెట్టగలగడం, ఇవన్నీ ఉంటాయి. బట్ ADHD అని ఒకటి ఉంది, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అంటారు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. దీంట్లో ఏంటంటే దేని మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోవడం, అలాగే దేని మీద కరెక్ట్గా అటెంటివ్గా ఉండలేకపోవడం, ఎక్కువ హైపర్గా ఉండడం, ఒక చోట కూర్చోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళాము, సినిమాకి వెళ్ళాము, అక్కడ మనం కూర్చోవాలి, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అలా కూర్చోలేరు అనమాట, ఎప్పుడు కదులుతూ ఉంటారు, రెస్ట్లెస్గా ఉంటారు. ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తీసుకొచ్చినా కూడా వాళ్ళు కాళ్ళు చేతులు ఆడిచ్చడము, ఏదో ఒకటి కెలుపుతా ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. పక్కన వస్తువుల్ని అలా డిస్టర్బ్ చేయటం, పక్కనున్న మనుషుల్ని చేయటం, ఇలాంటి ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం పిల్లల్లో కూడా. సో పేరెంట్స్ కి కూడా బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటది, వీళ్ళని బయట తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నా కూడా చాలా వరకు ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు, వాళ్ళని తీసుకొని మనం వెళ్ళలేము, ఎంజాయ్ చేయలేము అని. కరెక్ట్. అలాంటి పిల్లలకి కూడా మనకి స్పెషల్ కౌన్సిలింగ్ కానీ దానికి ఏం చేస్తాము అంటే ఫస్ట్ మెడిసిన్ ఇస్తారు. ఓకే, అంటే సైకియాట్రిస్ట్ హెల్ప్ అయితే కావాలి, అందుకని మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి పంపిస్తారు. మేము వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇండివిజువల్ బేస్డ్ థెరపీస్ ప్లాన్ చేసి వాళ్ళకి బిహేవియర్ థెరపీస్ చేస్తామన్నమాట.
వాళ్ళకి ఎట్లా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయించాలి, అటెంటివ్నెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయించాలి, ఆ హైపర్ యాక్టివిటీ ఎలా తగ్గించాలి అని చెప్పి తల్లుల్ని కూడా కూర్చోపెట్టి వాళ్ళకి ఆ థెరపీస్ చేయించినందువల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులు సేమ్ ఇంట్లో ఫాలో అవుతారనమాట. ఇవే కాకుండా పిల్లల్లో లెర్నింగ్ డిజబిలిటీస్ అని కొన్ని ఉంటాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతులు ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వెంటే ప్రతి క్షణం. దీనివల్ల ఏమవుతుందంటే చదవడం అనేది సరిగ్గా లేకపోవడం, అది తల్లిదండ్రులకు సరిగ్గా తెలియక వీళ్ళకి మేము అన్నీ ఇస్తున్నా కూడా చదవలేకపోతున్నారండి, వీళ్ళు మా మాట వినట్లేదు, లేదా చాలా మొండికేస్తున్నారు, వీళ్ళు చాలా చెడ్డదారిలో వెళ్తున్నారు, ఇట్లా అంతా అనుకుంటూ ఉంటారు. అనుకున్నప్పుడు ఫైనల్గా ఇంకా ఏమీ చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్లో తీసుకొని వస్తారు. అప్పుడు వాళ్ళకి మనం టెస్ట్ చేసి కానీ చూస్తే వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఉంటుంది. అసలు లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటి అంటే వాళ్ళకి తెలివి ఉంటుంది, అంటే ఒక నార్మల్గా ఒక యావరేజ్ ఇండివిజువల్కి ఉండవలసిన ఐక్యూ అయితే ఉంటుంది, కానీ చదవడం వాళ్ళ వల్ల కాదనమాట. అక్షరాల్ని గుర్తించడంలోనే తప్పులు పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీని డి లాగా, పీని క్యూ లాగా, సీనేమో ఇన్వర్టెడ్ సెమీ సర్కిల్ లాగా ఇలా చూస్తూ ఉంటారనమాట. కొన్ని వర్డ్స్ ఎగరేసేయడము, కొన్ని పదాలను ఎగరేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకి రెమీడియల్ థెరపీ అని చెప్పి చేస్తాం. ఎప్పుడైతే రెమీడియల్ థెరపీ చేస్తామో ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా ఒక 3 months 4 months లో పిల్లల్లో చేంజ్ వస్తుంది అనమాట. నెమ్మదిగా చదవగలగడము, నెమ్మదిగా రాయగలగడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవి ఒక 2-3 రకాలు ఉన్నాయి. అంటే చదవలేకపోవడము, తర్వాత రాయలేకపోవడము, అలాగే మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉండడము, అంటే మ్యాథ్స్ వాళ్ళ కష్టంగా అనిపిస్తుంది అనమాట. అన్ని సబ్జెక్ట్స్ లో బాగుండినా కూడా కరెక్ట్ గా మ్యాథ్స్ వరకు వచ్చేసరికి సరిగా చదవరు ఉంటుంది. చాలా మంది పిల్లల్లో మనం ఇది నోటీస్ చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తూ ఉంటారు, చెప్పేస్తారు కానీ స్పెల్లింగ్స్ తప్పు రాస్తారు. కొంతమంది చదవగలుగుతారు, స్పెల్లింగ్స్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది స్పెల్లింగ్స్ రాసినా కొంతమంది చదవలేరు. సో వీటినన్నిటినీ కలిపి లెర్నింగ్ డిజబిలిటీస్ అంటారనమాట. వీళ్ళకి 1-to-1 థెరపీస్ ఇవ్వడము, అలాగే రెమీడియల్ థెరపీ అనేది చెప్పడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇవి చేస్తామో వాళ్ళలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇంకా మీరు బేసిక్గా చూస్తే మనకి ఈ మెంటలీ రిటార్డెడ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు దాన్ని సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అంటారు. అది అంటే ఉండవలసిన యావరేజ్ ఐక్యూ కంటే తక్కువ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్ పాపులేషన్లో చూసుకుంటే 89 తర్వాత ఏదైతే ఐక్యూ ఉంటుందో దాన్ని యావరేజ్ అంటారు. ఈ పిల్లలకి ఐక్యూ 89 లోపల ఉంటుందన్నమాట. 89 లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళని చదివించగలం, ఒక 79 వరకు అట్లా ఉన్నప్పుడు ఓకే. బట్ ఆ తర్వాత వచ్చే వాళ్ళకి చాలా తక్కువ ఐక్యూ ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళని మనం చదివించలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చదువుకోవట్లేదని చెప్పి పిల్లల్ని పాపం తల్లిదండ్రులు తెలియక కొట్టడము, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనేసి కొట్టడము, లేదా హాస్టల్లో చేర్పించేస్తామని వాళ్ళని బెదిరించడము. మీరు అన్నారు పిల్లలు సరిగా చదవకపోతే పేరెంట్స్ కొట్టడము, హాస్టల్లో చేర్పిస్తామని బెదిరించడము, ఇలాంటివి మనం చాలా మటుకు చూస్తూనే ఉంటాం ప్రతి ఇంట్లో కూడా. ఇలాంటి వాటి వల్ల పిల్లల్లో ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఇది సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అలా ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ బిహేవియరల్ ఇష్యూస్ తయారవుతాయి. అంటే ఎక్కువ గొడవ పెట్టడము, ఎక్కువ ఏడవడము, లేదా వాళ్ళు అగ్రెసివ్గా తయారైపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నార్మల్ చిల్డ్రన్ అలా బెదిరించడం అలాంటివి చేసినప్పుడు వాళ్ళు సివియర్ యాంగ్జైటీకి లోన్ అవ్వడము, లేదా డిప్రెషన్లోకి లోన్ అవ్వడము, ఎమోషనల్గా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడము, ఇవి జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే పిల్లలు వాళ్ళ మానసిక ఆరోగ్యం అనేది చాలా వరకు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఎలాగంటే ఒక బిడ్డని చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా బిడ్డ తల్లిని ఎంతో నమ్ముతారు, ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్రస్ట్ నెమ్మదిగా వాళ్ళని
ఒక మంచి మెంటలీ హెల్దీగా ఉండేటట్టుగా తయారు చేస్తుంది. అది బ్రేక్ కాకుండా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల బాధ్యత. సో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సత్సంబంధాలు బాగా ఉంటే, వాళ్ళని అన్ని విధాలుగా మోటివేట్ చేయడము, ప్రోత్సహించడము, అలాగే ఎంకరేజ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పిల్లల్లో మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు మానసిక ఆరోగ్యం అనేది తల్లిదండ్రులు కూడా చాలా వరకు అవేర్నెస్ వల్ల వీళ్ళు చేయవలసిన దానికంటే ఎక్కువ చేసేసి అది ఒక ప్రాబ్లం గా అవుతుంది. ఎక్కువ పిల్లల్ని ఎక్కువ ముద్దు చేయటం, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు ఇంకొంతమంది పేరెంట్స్. దాని వల్ల కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ ప్యాంపరింగ్? అవును, ఎగ్జాక్ట్ గా అదే దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఎప్పుడైతే పిల్లల్ని ఎక్కువ గారాబం చేయడం, ఎక్కువ వాళ్ళకి మీరు చెప్పినట్టు ఏం కావాలంటే వాళ్ళకి అవి ఇచ్చేసేయడము, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏది చెప్తే అది ఇంకా ప్రధానం అన్నమాట పిల్లలకి. అవును, వీళ్ళు ఏది అడిగితే అది పేరెంట్స్ ఖచ్చితంగా చేసేస్తారు. అవునవును. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషానికి నాకు అర్ధరాత్రి 12 అయింది, నాకు చిప్స్ ప్యాకెట్ కావాలంటే తెచ్చే పేరెంట్స్ ఉన్నారు. అది గొప్ప అనుకుంటారు, బట్ అది గ్రాడ్యువల్ గా ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఎలా ఉంటారంటే చిన్నప్పుడు ఫస్ట్ టైము బిడ్డ ఏడ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఏడుస్తారు. ఏడవంగానే వాళ్ళకి తెలియదు అందరు పరిగెత్తుకొని వాళ్ళ కోసం వస్తారు అనేసి. అవును. ఎప్పుడైతే పరిగెత్తుకొని వస్తారో ఇదేదో బాగుంది, అందరు నా కోసం వస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఆ ఫీలింగ్ రావడంతోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకోసారి టెస్టింగ్ పీరియడ్ లాగా మళ్ళీ ఇంకో 2-3 సార్లు అలా చేస్తారు. సో ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకోవడము, ఎవరో ఒకరు వచ్చి ముద్దు చేయడము, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఏడిస్తే మన అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అన్న థాట్ కూడా పిల్లల్లో మనం ఇన్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అది ఎందుకంటే ఏదైనా కూడా పిల్లలు నేర్చుకుంటారు. లెర్నింగ్ ద్వారా పిల్లలు ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో ఆ మ్యానిపులేటివ్ బిహేవియర్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి చిప్స్ కోసము, కొంతకాలానికి ఇంకొంచెం పెద్ద వస్తువు కోసము, ఇంకొంతకాలానికి ఇంకో వస్తువు కోసం, ఇలాగా ఆ ఏడుపు నుంచి చివరికి ఏడుపు ఒక రకమైన బెదిరింపే. ఆ తర్వాత కొంతకాలానికి అది ఇంకొక దానికి తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ కావాలంటే కావాలి అని చెప్తారు. ఆ ఫోన్ కావాలి అన్నప్పుడు ఏమవుతుంది, కొనివ్వము అని చెప్తారు. సో వీళ్ళు బెదిరించడము, లేకపోతే 2 రోజులు అన్నం తినకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ కరిగిపోయి మళ్ళీ ఫోన్ కొనివ్వడం చేస్తారు. సో పిల్లలు తల్లిదండ్రులను కంట్రోల్ చేస్తున్నారా లేదా తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారా అనేది చూస్తే ఖచ్చితంగా పిల్లలే తల్లిదండ్రుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే రియలైజ్ అవుతారో ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు ఆ బిహేవియర్స్ ని కరెక్ట్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్ కూడా చాలా ముఖ్యం పిల్లల మానసిక ఆరోగ్యంకి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉన్న రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు దెబ్బలాడుకునే పేరెంట్స్ ని చూస్తారో లేదా డామినేటింగ్ పేరెంట్స్ ని చూస్తారో వీళ్ళకి ఒక రకమైన భయము, డిప్రెషన్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. దాంట్లో నుంచే వేరే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారు. అది పిల్లల ముందా పిల్లల తర్వాత అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే పిల్లలు వీళ్ళు మనల్ని చూడట్లేరులే అనేసి అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఏ కార్నర్ లో ఉన్నా కూడా తల్లిదండ్రుల వాయిస్ కొంచెం రైజ్ అయిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తల్లిదండ్రుల మీదకే వెళ్తుంది, పిల్లల కాన్సన్ట్రేషన్. సో ఏమవుతుంది, వాళ్ళు వీళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి దాంట్లో వాళ్ళకి ఏమన్నా లాభంగా ఉండే పాయింట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. మనం చాలా మటుకు కొన్నిసార్లు చూస్తూనే ఉంటాం, పేరెంట్స్ ఎవరైనా తిట్టేటప్పుడు ఏమైనా వర్డ్స్ యూజ్ చేస్తే పిల్లలు ఫర్దర్ గా వాళ్ళు ఆటలాడుతున్నప్పుడు కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ సేమ్ వర్డ్స్ మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటల్లో. అవును, నీకు ఎవరు ఈ మాట నేర్పించారు అంటే మొన్న నాన్న అంటుంటే విన్నాను అని కూడా అంటూ ఉంటారు. కరెక్టే. సో అదే ఎందుకంటే పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు, క్విక్ లెర్నర్స్ అనమాట. అందుకనే ఏమవుతుంది, వాళ్ళకి మంచి చెడు అనేది చిన్నప్పుడు తెలియదు కాబట్టి ఏదైనా నేర్చుకుందామే అనేసి నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే ప్రొసీజర్లు ఏమవుతుందంటే ఇంట్లో కానీ హెల్దీ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండడము, లేకపోతే తండ్రి తాగేసి రావడము,
లేదంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడము, లేదా డామినేటింగ్ మదర్ ఉండడము, డామినేటింగ్ ఫాదర్ ఉండడము, ఇలాంటివి, లేదా చెప్పేదోటి చేసేదోటి ఉంటుంది కొన్నిసార్లు. అంటే నువ్వు మంచిగా ఉండదు, ఒక మాట చెప్తారు అది చెయ్యరు. అంటే మనం అబద్ధాలు చెప్పకూడదు, మనం అంతా బాగుండాలి అంటారు. బట్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నేను లేనని చెప్పు, ఇది కామన్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి పిల్లలు బాగా ఈజీగా నేర్చుకుంటారు. సో చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతూ వస్తుంది. ఇలాంటివన్నీ వింటూ పోవడం వల్ల వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకేమో అబద్ధాలు చెప్పొద్దు అని చెప్తున్నారు, బట్ అక్కడేమో అబద్ధాలు చెప్తున్నారు. సో ఇంకోటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, దొంగతనం చేయకూడదు కానీ నాన్న ఆఫీస్ నుంచి పెన్సిల్ తీసుకొస్తారు. అది పిల్లలకి ఆ దొంగతనం లాగా అనిపిస్తుంది. ఓకే ఇది కరెక్ట్ అంటే ఇక్కడ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది. ఈ కన్ఫ్యూజన్ లోంచే సివియర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్టీరియోటైపిక్ రోల్స్ అని ఉంటాయి. అంటే అమ్మ అమ్మలాగా ఉంటుంది, నాన్న నాన్నలాగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మ రోల్ నాన్న తీసుకోవడం, నాన్న రోల్ అమ్మ తీసుకోవడము, ఇలాంటివి అయినప్పుడు కూడా వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. నేనేం చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు అమ్మ చీర కట్టుకుంటే వీళ్ళు టవల్ వేసుకొని తిరుగుతారు, చిన్న పిల్లలు. అలాగే నాన్న షేవింగ్ చేసుకుంటున్నారు కదా అనేసి షేవింగ్ ఇది చేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులను చూసి వీళ్ళు అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సో తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలు ఎదురుగా ఎటువంటి బిహేవియర్స్ చేయకూడదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తిట్టడము, పక్కన వాళ్ళ గురించి మాట్లాడటము, ఇలా చెడ్డ పదాలు వాడటము, ఇలాంటివన్నీ బాగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కాన్బట్ పరిస్థితుల్లో మేము దెబ్బలాడుకోవాలి అనిపిస్తే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత లేదా పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం అనేది చెయ్యాలి. ఎందుకంటే అది వాళ్ళ మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవ్వడంతో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా డల్ అవుతారు. మీరు గమనించింది, మీరు ఒక దెబ్బలాడుకున్న పేరెంట్స్ ఉన్న చిల్డ్రన్ని చూస్తే వాళ్ళకి నిద్రలేమి, ఒక డిప్రెషను, యాంగ్జైటీ, చదువులు సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో మనము స్కూల్కి వెళ్ళంగానే పిల్లలు అక్కడికి వచ్చి పడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అది టీచర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఒక రోజు పడుకున్నాడు, 2 రోజులు పడుకున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలి. అలా కాకుండా కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే కొట్టడము తిట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు, క్లాస్లో నిద్రపోకూడదు అనేసి. సో అలా కాకుండా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో టీచర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటారా పిల్లల్లోని మానసిక బాగా ఆరోగ్యం కోసం? ఎందుకంటే మామూలుగా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఫ్యామిలీ అంటారు, అండ్ ద సెకండ్ ఇన్స్టిట్యూట్ ఇస్ స్కూల్. సో మదర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో పిల్లల్ని, స్కూల్లో టీచర్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి టీచర్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ఎ వెరీ గుడ్ మెంటల్ హెల్త్ ఫర్ ద చైల్డ్. కొన్నిసార్లు అయితే టీచర్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. టీచర్ స్పెట్స్ పెట్టుకుంటే వీళ్ళు కూడా స్పెట్స్ పెట్టుకుంటారు. అవును, టీచర్ పెన్ ఇలా హోల్డ్ చేస్తే వీళ్ళు అలానే హోల్డ్ చేసే పద్ధతి నుంచి అన్ని నేర్చుకుంటుంటారు. కరెక్టే. అలాగే మీరు గమనిస్తే కొంతమంది టీచర్స్ ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మీకు అట్లా టీచర్స్ ఉంటారు, నాకు అలా టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మన రైట్ పాత్ లో మనల్ని పంపిస్తున్నారు కాబట్టి, గైడ్ చేస్తారు కాబట్టి, మనకి ఏదన్నా అవసరమైన టైంలో వాళ్ళు మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చుంటారు కాబట్టి. సో అలాంటి టీచర్స్ ఇప్పటి కాలంలో చాలా చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఉంటుందో అలాగే స్కూల్లో ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. ఎట్లాగైతే తల్లిదండ్రుల దగ్గర ఒక యాక్సెప్టెన్సీ కావాలి అనుకుంటారంటే నన్ను వాళ్ళు అన్ని విధాలా ఒప్పుకోవాలి అని ఎట్లా ఫీల్ అవుతారో, స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి అనే ఒక ఇది ఉంటుంది అనమాట. అందుకనేసే ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో దెబ్బలాట్లు అవన్నీ ఎక్కువైపోయి వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిందో ఎక్కువ ఫ్రెండ్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడము, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చేదానికంటే కూడా నేనేం మారాలి అనేది తెలుసుకోవాలి. పేరెంట్స్ క్వశ్చన్ వేసుకొని వాళ్ళు ఏం చెయ్యాలి నేను అనేది ఒకటి తెలుసుకోవాలి. మా దగ్గరికి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బిహేవియరల్ ఇష్యూస్తో కూడా వస్తూ ఉంటారు. మా మాట వినట్లేదు, వీడి కోపం ఎక్కువైపోయింది, వస్తువులు ఇసిరేస్తున్నారు, మా మాట అసలు లెక్క చేయట్లేదు,
వద్దన్నా కూడా అదే కావాలి వద్దన్న అంటారు. పని చేస్తూ ఉంటాడు. ఇవి అంటే మేజర్ సైకాట్రీ ప్రాబ్లమ్స్ కొన్ని, లైక్ ఆటిజము, ఏడిహెచ్డి, లెర్నింగ్ డిజబిలిటీస్, తర్వాత ఇవి చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా జనరల్ గా ఒక్కొక్క పీరియడ్ లో కొన్ని కొన్ని టెంపర్ టాంట్రమ్స్ అంటూ ఉంటాం. అవి అంతవరకు ఉంటే పర్వాలేదు, దానికంటే ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. అలాంటివి ఈ కోపము, అబద్ధాలు చెప్పడము, దొంగతనాలు చేయటము, వస్తువులు ఇసిరేయడము, అగ్రెసివ్ గా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నిటికీ కూడా పేరెంట్స్ లో మార్పు రావాలని చెప్పారు. ఓకే అండి. మరి చైల్డ్ అబ్యూస్ మన ఈ మధ్య కాలంలో చాలా మటుకు చూస్తూనే ఉన్నాం. దీని గురించి పిల్లలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఓకే, చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, కనీసం చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు పేరెంట్స్ తో కూడా. అవును, ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయిల్లోనే ఉంటుంది, ఆడపిల్లలే ఎక్కువ ఈ సెక్షువల్ అబ్యూస్ గురవుతారు అనుకుంటూ ఉంటారు. బట్ స్టడీస్ చూస్తే ఈవెన్ అబ్బాయిలు కూడా సెక్షువల్ అబ్యూస్ కి గురవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే పిల్లలు అత్యుత్సాహంగా ఉన్నారో లేదా చాలా డల్ అయిపోయారో ఖచ్చితంగా పేరెంట్స్ ఎక్కడో ఏమో జరిగింది, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాడు నా బిడ్డ అనేసి వాళ్ళు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. డల్గా ఉన్నా అత్యుత్సాహంగా ఉన్నా కూడా. ఆ తర్వాత ప్రతి తల్లిదండ్రులు, ఆడపిల్లలు కానివ్వండి లేదా మగపిల్లలు కానివ్వండి, వాళ్ళకి ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అది ఖచ్చితంగా నేర్పించాలి. ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయి వెళ్ళి ఎవరైనా అబ్బాయిలు ఒళ్ళో కూర్చుంటుంటే ఎప్పుడు ఎవరి ఒళ్ళోనూ కూర్చోకూడదు అనేది క్లియర్గా చెప్పాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని టచ్ చేయడము అనేది మీకు నచ్చకపోతే నో అని చెప్పగలగాలి. థర్డ్ ఏంటంటే ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి. ఈ ప్రైవేట్ పార్ట్స్ అవన్నిటిని ఒక తల్లి మాత్రమే, అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే టచ్ చేయడం కానీ లేదా దానికి రిలేటెడ్గా ఏమన్నా ఉంటే అవి చెయ్యాలి అని చెప్పాలి. వేరే వాళ్ళు వాటిని ముట్టుకోకూడదు అని చెప్పగలగాలి. ఇంకా ఏంటంటే అలాంటిది ఏదైనా సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది అంటే వాళ్ళు వెంటనే గట్టిగా అరవాలి, ఆ ఏరియా నుంచి పరిగెత్తుకొని రావాలి అని కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అండ్ ఇది నీ తప్పు కాదు, నువ్వు ఎప్పుడైనా కూడా మాకు చెప్పగలగాలి, మీకు మేము సపోర్ట్ ఉంటాము అని వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా పిల్లలు ఓపెన్ అప్ అవుతారు. తల్లిదండ్రులు బాగా కోఆపరేటివ్గా, ఎంకరేజింగ్గా అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అలా కాకుండా అమ్మ కొడుతుందేమో, నాన్న తిడతారేమో అని ఎప్పుడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో వాళ్ళు ఓపెన్ అప్ కారు. ఇది ఒకటి మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. దీన్ని మనము సొసైటీలో బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇలా ఎంత అవేర్నెస్ తీసుకొని రాగలిగితే అంత చేంజ్ మనం తీసుకొని రాగలుగుతాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే స్కూల్లో కూడా టీచర్స్ దీని గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము. సో పేరెంట్స్ అలానే టీచర్స్ కూడా దీని గురించి పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో వాళ్ళలో కూడా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగినప్పుడు ఎవరైనా పిలుస్తున్నారు, ఓ నేను వెళ్ళకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు అనేది. అలాగే మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు, కొంతమంది మీ మదర్ పిలుస్తున్నారు, మీ ఫాదర్ పిలుస్తున్నారు అంటే పాస్వర్డ్ ఏంటి అని అడుగుతారు. అవునండి, చాలా మంది వినుంటారు. మంచి విషయం ఇది. చాలా మంచి విషయాల గురించి, మానసిక ఆరోగ్యం గురించి చాలా చక్కగా వివరించారు. చివరిగా మా ప్రేక్షకులకి మీరిచ్చే సందేశం? సందేశం అంటూ మేజర్ గా ఏం లేదు. ఒకటే ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకోండి, పిల్లలతో బాగా ఉండండి, పిల్లలతో కోఆపరేటివ్ గా ఉండండి. కానీ అదే టైంలో వాళ్ళని కాస్త అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి అనేది కూడా కనిపెట్టుకొని ఉంటే మీ పిల్లల్ని మీరు బాగా పైకి తీసుకొని రాగలుగుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా దూరదర్శన్ ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి విషయాలని మా అందరికీ తెలియజేశారు. మానసిక ఆరోగ్యం అందరికీ ఎంతవరకు అవసరం అన్న విషయంపై చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.